వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 2 అడ్డం సామూహిక భోజనం పూజ సమారాధన. 4 నిలువు ఆభరణం నగ. 8 అడ్డం కిటికీ గవాక్షం. 9 నిలువు మాట పలుకు వాక్కు. 5 నిలువు కైవల్యం మోక్షం. 5 అడ్డం పెదవి మోవి. 13 నిలువు చిన్నప్పుడు బడిలో జరిగే పూజ బడిత పూజ. 15 అడ్డం కుక్కుటం కోడి. 15 నిలువు చిన్నపిల్లల్లో వచ్చే ఒక రకం దగ్గు కోరింత దగ్గు. 17 అడ్డం గగుర్పాటు పులకరింత. 19 నిలువు డాష్ మింగిన వెలగ కరిమింగిన వెలగ కరి. 22 అడ్డం పచ్చదనం హరిత. 18 నిలువు పెద్ద అల లహరి. 24 నిలువు లక్ష్యం గురి. 28 అడ్డం అంబారీ కాదు పాలేరు కంబారి. 29 నిలువు వేపుళ్లకు వాడే లోహపాత్ర బాణలి. 36 అడ్డం మాటలకు లిఖిత రూపం లిపి. 28 నిలువు ముళ్ళమండ కంప. 32 అడ్డం మన్నింపు క్షమాపణ. 33 నిలువు నెలకొకసారి విడుదలయ్యే పత్రిక మాసపత్రిక మాస. 35 అడ్డం ధర్మశాల అట్నుంచి సత్రం తిరగేసి రాయాలి. 27 నిలువు తారక నక్షత్రం. 25 అడ్డం బ్రాహ్మణులకు ధనరూపంలో ఇచ్చే దక్షిణ సంభావన. 21 నిలువు ఉత్పలం ఒక జలపుష్పం కలువ. 20 అడ్డం దండ మాలిక. 20 నిలువు మనసు మానసం. 23 అడ్డం బండి ఇరుసుకు పూసే మసితైలం కందెన. 16 నిలువు చెరువు తటాకం. 16 అడ్డం సందేహంతో చేసే వాదన తర్కం. 7 నిలువు పెరుగుతో కలిపిన తేనె పెండ్లిలో వధూవరులకిచ్చే వస్త్రాలు మధుపర్కం. 2 నిలువు గౌరవ సన్మానం సత్కారం. 10 అడ్డం తీపి మధురం. 6 అడ్డం నేర్పరితనం ప్రావీణ్యం చమత్కారం. అలానే 3 నిలువు గారాబం అనగా మారం. 1 నిలువు మహాభారతాన్ని ఏ వేదంగా పరిగణిస్తారు పంచమ వేదం పంచమ. 14 నిలువు త్రేతాయుగంలో నాస్తికుడిగా ముద్రపడ్డ ఋషి జాబాలి. 14 అడ్డం వేట కుక్క జాగిలం. 12 నిలువు ఆలోచన తలంపు. 11 నిలువు వ్యాధిగ్రస్తుడు రోగి. అలానే 11 అడ్డం జుగుప్త అనగా రోత. 26 నిలువు తింటే గారెలు వింటే భారతం. తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనే నానుడి. 34 అడ్డం పచ్చరాయి నవరత్నాలలో ఒకటి మరకతం. 31 నిలువు మౌర్య చంద్రగుప్తుడి తల్లి ముర. 30 నిలువు వాడుకలో పిపీలికం చీమ. అలానే 30 అడ్డం చెడిన రక్తం అనగా చీము. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.